దేవీ నవరాత్రుల్లో 7వ రోజు మహాచండీ దేవికి అయితే కదంబం ప్రసాదంగా గుళ్ళో సమర్పించాము. ఫస్ట్ అయితే చింతపండుని నానబెట్టుకుని 1/2 kg రైస్, ఒక చిన్న గ్లాస్ కందిపప్పు, పెసరపప్పు, వాటర్ నేను ఇక్కడ డబల్ తీసుకున్నాను. మీ రైస్ ఎంత మెత్తగా కావాలనుకున్నారో దాన్ని బట్టి తీసుకోండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఎందులో అయితే సాంబార్ రైస్ చేయాలనుకున్నామో అందులో కొన్ని వాటర్ తీసుకుని బాయిల్ చేసుకుని, నేను ఇక్కడైతే మెయిన్ గా ప్రసాదం కాబట్టి తీగ గుమ్మడికాయ తీసుకున్నాను. అవైలబుల్ గా ఏ కూరగాయ ముక్కలు ఉంటే అవి వేసుకోండి. పసుపు వేసుకుని కూరగాయ ముక్కలు కొంచెం మగ్గాక కారం, చింతపండు రసం, కొంచెం బెల్లము, ఉడకబెట్టుకున్న రైస్ కూడా వేసుకుని బాగా కలుపుకొని ఉప్పు, కొత్తిమీర, నీళ్ళల్లో కలిపిన సాంబార్ పౌడర్ అయితే వేసుకోవాలి. గడ్డలు కట్టకుండా ఉంటది. ప్రసాదం కాబట్టి మెయిన్ గా ఉల్లి వెల్లుల్లి వాడకూడదు. తాలింపు కోసం అయితే నూనె, నెయ్యి వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ అయితే వేసి రైస్ లో వేసుకుంటే మహాచండీ దేవికి అయితే కదంబం రెడీ అయింది. కదంబం అంటే మరేంటో అనుకుంటారండి, సాంబార్ రైస్. వీడియో నచ్చితే లైక్ చేసి